మరి మైనార్టీ దివ్యాంగ శాఖ మంత్రి అయినటువంటి పెద్దలు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొండ ప్రభాకర్ గారు 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని ఎంఆర్పిఎస్ మరి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది గారు మరి పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా నిన్న మరి ప్రెస్ మీట్ పెట్టి కూడా మేము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మరి హెచ్చరించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మరి క్షమాపణ చెప్పకుండా మరి నాటువేత అదే మొండి వైఖరితో నేను మరి తనను అనలేదు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని అనలేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే జూబ్లీ హిల్స్ మరి అదొక మైనార్టీ శాఖకు సంబంధించినటువంటి మరి అదొక కార్యక్రమం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీకి శాఖకు సంబంధించినటువంటి మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు. మరి అతను లేకుండా మీరు ఏ విధంగా ఆ ప్రెస్ మీట్లో మీరు మాట్లాడతారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఇవాళ ఏదైతే అర్ధగంట ముందే టైం షెడ్యూల్ కంటే అర్ధగంట ముందు మీరు వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఒక జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి వివేక్ గారు ఒక దళిత మంత్రి ఉండి కూడా ఒక దళితుడిని మరి ఏలంగా మాట్లాడినటువంటి ఒక దున్నపోతు పోల్చడాన్ని నువ్వు ఖండించకుండా నేను అక్కడికి వెళ్ళిపోతా అని నువ్వు చెప్పడాన్ని సహచార శాఖ మా ఒక సోదర మంత్రి అయినటువంటి మీరు మాకు మరి సహకరించకుండా ఇవాళ ఏదైతే మీ కుటుంబానికి మరి మీ నాన్న నుంచి మొదలు పెడితే వివేక్ గారి నాన్న నుంచి మొదలు పెడితే కొడుకు దాకా కూడా మరి ఇదే ధర్మపురి ప్రజలు అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రతి ఎన్నికల్లో కూడా మీకు సాయం చేసి మరి గెలిపించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. మీకోసం మేము గెలిపిస్తే నీ కొడుకును ఇవాళ మమ్మల్ని అవమాన రీతిలో ఒక దళిత మంత్రిని అవమానిస్తే నువ్వు దాని మీద ఖండించకుండా వెళ్ళిపోవడం అంటే నిజంగా నువ్వు దళితుల మీద ప్రేమ లేదు. ఖచ్చితంగా వివేక్ దీన్ని ఎన్నుకుండి మాట్లాడించినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ఏదైతే పొన్న ప్రభాకర్ గారు ఇప్పటికి కూడా 24 గంటల్లో మేము అడిగినాం, ఇప్పటికి కూడా మీరు క్షమాపణ చెప్పలేదు అంటే మీకు ఏ విధంగా ఒక కుల వివక్ష ఉందో మాకు కనబడతా ఉంది. ఏది ఏమైనా ఇలా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు మరి ఒక ఆవేదనతో చెప్పడం జరిగింది. నేను మంత్రి మాదిగను అవడమే మంత్రి నాకు మాదిగా అవ్వడం వల్ల నేను ఒక శాపంగా ఉన్నానా, నేను మాదిగోళ్ళు మంత్రి కావద్దా, నేను పుట్టింది మాదిగ జాతిలో పుట్టినా మరి నాకు మంత్రి పదవి వస్తే జీర్ణించుకోలేని విధంగా ఈ యొక్క మంత్రి వ్యవహరించడానికి మేము తీవ్రంగా ఆవేదనతోటి బాధపడుతున్నానని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మంత్రి గారు ఏదైతే పొన్న ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పకపోతే మరి రాబో రోజుల్లో ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాం. అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి అండగా మాదిగ సమాజం కూడా నిలబడుతుంది. ఇది మాదిగ సమాజం మీద జరిగినటువంటి మరి ఒక దున్నపోత అనడం ఇవాళ మాదిగ సమాజాన్ని అన్నట్టుగా మేము అందరం భావిస్తాం. ఖచ్చితంగా మాదిగ తిరగబడితే ఏ రాజకీయ పార్టీ కాదు ఎవరు కూడా గెలవరన్న సంగతి కొండ ప్రభాకర్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే కరీంనగర్లో నువ్వు పోటీ చేయకుండా పారిపోయి నువ్వు హుస్నాబాద్లో పోటీ చేసినావు. అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు 20 సంవత్సరాల నుండి అదే ధర్మపురిలో గెలుపు ఓటమి ఏదైనప్పటికీ కూడా ధర్మపురి ప్రజలకు మరి అండదండగా నిలబడి ధర్మపురి ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి మంత్రి మరి ఇలా మంత్రి స్థాయి దాకా ఎదిగినటువంటి వ్యక్తి ఒక నిజాయితీతోటి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి ఇలా అడ్డూరు లక్ష్మణ్ కుమార్. ఇవాళ నువ్వు మరి నిబద్ధత లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఏం మాట్లాడాలో తెలియనటువంటి మంత్రి నీ ఇష్టానురీతిగా పలుమార్లు కూడా నోరు జారినటువంటి మంత్రి నీకు ఖచ్చితంగా మరి మాదిగలతోటి తగిన బుద్ధి చెప్పే విధంగా కూడా మేమందరం సిద్ధపడతామని సందర్భంగా తెలియజేస్తూ నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒకవేళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టి అండర్ గ్రౌండ్లకైనా మీరు లోపల కూర్చుండి క్షమాపణ చెప్పిస్తే ఈ మాదిగ సామూహికం వదిలిపెట్టది. బహిరంగ క్షమాపణ మాదిగ సమాజానికి మా మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఒకవేళ చెప్పకపోతే ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కూడా ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ జిల్లా మండల నాయకులు అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు మరి అందరికీ కూడా ప్రెస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు. జై మాదిగ, జై మందకృష్ణ.
మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.